దేశవ్యాప్తంగా కమలం వికసిస్తున్నా అక్కడ మాత్రం వాడిపోతుందట. ఉన్న కొద్ది నేతలు గ్రూపు రాజకీయాలతో పార్టీని నిలువునా ముంచుతున్నారట. నియోజకవర్గంలో సీనియర్లను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారట నేతలు. దీంతో ముగ్గురు నేతలు 3 గ్రూపులు అన్నట్టుగా అక్కడ రాజకీయాలు కొనసాగుతున్నాయట. ఇది పార్టీ పునాదులనే కదిలించేలా ఉందని లోకల్ బాయ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అసలు ఆ నియోజకవర్గ కమలంలో చిచ్చు పెడుతుంది ఎవరు? ఇంతకీ ఏదా సెగ్మెంట్? ఎవరా నేతలు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయారు. కానీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అవుతోందట. దేశవ్యాప్తంగా బీజేపీ పరుగులు పెడుతుంటే గజ్వేల్లో మాత్రం గ్రూపులు విడిపోవడంతో పార్టీ బలోపేతం కావడం లేదట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పార్టీపై ఆధిపత్యం కోసం, తమ మాట నెగ్గించుకోవడం కోసం తెగ ఆరాటపడుతున్నారట. ఉన్న కొద్ది మంది నేతలు గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారట. నియోజకవర్గంపై తమ పట్టు తప్పకుండా చూసుకుంటున్నారట. అంతేకాదు, పాతవారిని పక్కన పెట్టి కొత్తవారిని నెత్తిన పెట్టుకుని గ్రూపు రాజకీయాలు చేస్తున్నారట అక్కడి నేతలు. ఇది పార్టీ అధిష్టానానికి తలకు మించిన భారంగా మారిందంటున్నారు. ఒకవైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వర్గం, మరోవైపు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైర్ శంకర్ వర్గం, ఇంకోవైపు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్గం, ఇలా 3 వర్గాలుగా చీలిపోయి గజ్వేల్లో రాజకీయాలు చేస్తున్నారట. ఎవరికి వారే వేరువేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో తమకు చెప్పకుండానే కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నేతలు గజ్వేల్ బీజేపీ మండల అధ్యక్షులపై కోపంగున్నారని తెలుస్తోంది. పార్టీ మారి బీజేపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తున్నారని సీనియర్ బీజేపీ నాయకులు వాపోతున్నారట. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఆశించినంతగా ఫలితాలు రాకపోవడానికి గజ్వేల్, ప్రజ్ఞాపూర్ బీజేపీ నాయకులే కారణంగా కొందరు ఆరోపిస్తున్నారట. జిల్లా పార్టీ, గజ్వేల్ మున్సిపల్ బీజేపీ నేతలు తమ స్వలాభం చూసుకుంటున్నారే తప్ప పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ కేడర్ ఆరోపిస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సింది పోయి కుమ్ములాటలకు, గ్రూపు రాజకీయాలకు దిగుతున్నారని కమలనాథులు ఆందోళన చెందుతున్నారట. అయితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. గెలిచిన బీజేపీ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ కు మద్దతివ్వటం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. బీజేపీ నుంచి గెలిచారా లేక బీఆర్ఎస్ నుంచి గెలిచారా అని కమల నేతలు అయోమయంలో పడ్డారట. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నా ఆ పార్టీ నేతలు మాత్రం సైలెంట్ మోడ్లో ఉన్నారట. గజ్వేల్లో ఉన్న బీజేపీ నాయకులు టీవీల్లో, పేపర్లో, వాట్సాప్ స్టేటస్ల్లో ఫోటోలకు పోజులివ్వటమే కానీ వారితో గజ్వేల్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శిస్తున్నారట. ఇదిలా ఉంటే కింది స్థాయి నాయకులు, మండల అధ్యక్షులు పట్టించుకోవట్లేదని పార్టీ సీనియర్స్ మండిపడుతున్నారు. ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావులు గజ్వేల్ నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడల్లా ఈ అంశం చర్చకు వస్తోందట. అందరినీ కలుపుకుపోవాలని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని చెబుతున్నారు. వాడ దాటాక బోడి మల్లన్న అన్నట్టు మీటింగులో ఉన్నంతసేపు గంగిరెద్దుల్లా తల్లూపుతున్నారని, అక్కడి నుంచి బయటకొచ్చాక మళ్లీ అదే తీరు కొనసాగిస్తున్నారని స్థానిక నాయకులు వాపోతున్నారు. వారికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోతోందట. వారు అదే గ్రూపులో రాజకీయాలు చేస్తూ పార్టీ నిలువునా ముంచేస్తున్నారట. మొత్తానికి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ గజ్వేల్కు వచ్చి గ్రూప్ పాలిటిక్స్ తరలేపుతున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట వదిలి గజ్వేల్పై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ కొందరు నేతలు మండిపడుతున్నారట. ఇకనైనా జిల్లా అధ్యక్షుడు తన తీరు మార్చుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారట. మరి బైరి శంకర్ పద్ధతి మార్చుకుంటారా లేక గ్రూప్ పాలిటిక్స్ కు మరింత ఆజ్యం పోస్తారా? అసలు ఈ తరహా రాజకీయాలకు పార్టీ పెద్దలు ఎలా చెక్ పెడతారు? నేతల మధ్య ఏర్పడ్డ గ్యాప్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారనేది వేచి చూడాలి.